ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో కార్తీక మాసంలో చేసే దీపదానం ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, అది ఎప్పుడు చేయాలి, ఎవరికి చేయాలి, ఏ ఏ రోజుల్లో చేస్తే మంచిదో, అలాగే ఎన్ని దీపాలు దానం చేయాలో, ఈ దీపదానం వల్ల కలిగే ఫలితం ఏమిటో అన్న విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. పౌర్ణమి చంద్రుడు కృతికా నక్షత్రానికి దగ్గరలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. కార్తీక మాసం అంటేనే దీపాలకు ప్రత్యేక మాసం. ఎన్ని దీపాలను వెలిగిస్తే అంత మంచిది. మామూలు రోజుల్లో వెలిగించే దీపాల కన్నా కార్తీక మాసంలో వెలిగించే దీపాలు ఎంతో పుణ్యప్రదం. కార్తీక మాసంలో దానాలకు చాలా విశిష్టత ఉంది. మనకు పురాణాల్లో 16 రకాల దానాలున్నాయన్నారు. గోదానం, అన్నదానం లాంటివి చాలామంది చేస్తారు. కానీ వీటన్నిటికంటే దీపదానం చేస్తే మరిన్ని ఫలితాలు వస్తాయి. దీపదానం చేయడం సంతానాభివృద్ధి, సత్సంతానం, ఉన్న సంతానం వృద్ధిలోకి వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. దీపదానం చేయడం వల్ల యశోవృద్ధి, ఆదాయ వృద్ధి, ఆరోగ్య వృద్ధి, విద్యా వృద్ధి కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. కార్తీక మాసంలో దీపదానం చేసేటప్పుడు కొన్ని పద్ధతులు పాటించాలి. గోధుమ పిండితో కానీ వరిపిండితో కానీ దీపాన్ని తయారు చేసి అందులో ఆవు నెయ్యితో ఒత్తి వెలిగించి బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి. గుడిలో ఇవ్వచ్చు, లేకపోతే బ్రాహ్మణుల ఇంటికి వెళ్ళి ఇవ్వచ్చు. దీపాన్ని వెలిగించేటప్పుడు ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతో కూడా వెలిగించవచ్చు. పిండి ప్రమిదలు కాకుండా మట్టి ప్రమిదల్లో కూడా దీపదానం చేయొచ్చు. కానీ మట్టి ప్రమిదల్లో 2 దీపాలు ఉండేలాగా చూసుకోవాలి. పిండి దీపాలు చేసేటప్పుడు ఆ పిండి శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి. పిండిని ఆవు పాలతో తడిపి చేసిన ప్రమిదలనే ఉపయోగించాలి. దీపదానం చేసేది విష్ణు సంబంధమైన దేవాలయాల్లో కానీ శివుని దేవాలయాల్లో కానీ దానం ఇవ్వాలి. మొదట ఈ దీపాలను ఒక పళ్ళెంలో ఉంచి నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి ఆ తర్వాత ఒక్కొక్క దీపంలో 2 ఒత్తులు వేసి దీపాలను వెలిగించి పసుపు కుంకుమలు మరియు పుష్పాలతో అలంకరించి వాటికి ధ్యాన శ్లోకంతో నమస్కారం సమర్పించి వాటిని ఒక బ్రాహ్మణునికి సాయంత్రం వేళలో అంటే ప్రదోషకాల సమయంలో 5 గంటల నుంచి 7 గంటల సమయం లోపల దక్షిణ తాంబూలాలతో దానం ఇవ్వాలి. సంకల్పపూర్వకంగా దానం చేస్తే ఇంకా మంచిది. అలాగే బియ్యం, పప్పు, బెల్లం, చింతపండు, కూరగాయలు, నెయ్యి వగైరాలతో ఆ బ్రాహ్మణునికి స్వయం పాకం పదార్థాలు దానం ఇవ్వాలి. లేకపోతే దక్షిణ కానీ ఇవ్వచ్చు. దీపదానం చేసేటప్పుడు మనసులో ఈ శ్లోకాన్ని తప్పక ఉచ్చరించుకోండి. సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వ సంపత్సు కావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ. అనగా సర్వజ్ఞాన స్వరూపమైన సర్వ సంపదలు, ఐహిక సుఖాలను నొసగే దీపమును దానమిచ్చుచున్నాను. దీనివలన నాకు శాంతిని ప్రసాదించుగాక అని అర్థం. ఈ మంత్రాన్ని మనసులో ధ్యానించి ధ్యానం అనేది ఇవ్వాలి. చాలామంది అడిగే సందేహం ఏమిటంటే దీపదానం ఇచ్చేటప్పుడు ఎన్ని దీపాలు ఉండాలని, అలాగే ఎవరు ఇవ్వాలి అని. దీపదానం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా 2 దీపాలు అనేవి ఉండాలి. 2 కాకపోయినా 5 దీపాలైనా దానం ఇవ్వవచ్చు. ఈ దీపదానాన్ని స్త్రీలు మాత్రమే ఇవ్వాలని ఏమీ లేదండి. స్త్రీలు కానీ పురుషులు కానీ విద్యార్థులు కానీ అలాగే వితంతువులు కూడా ఎవరైనా కానీ ఈ దీపదానాన్ని చేయవచ్చు. కార్తీక మాసంలో ఈ దీపదానం అనేది ముఖ్యంగా కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక పౌర్ణమి వరకు ఉండే 5 రోజుల్లో దీపదానం చేయడం చాలా మంచిది. అలాగే క్షీరాబ్ది ద్వాదశి రోజు కార్తీక పౌర్ణమి రోజుల్లో దీపదానం చేయడం వల్ల కార్తీక మాసంలో మనం తెలిసి తెలియక చేసే పాపాలు తొలగిపోతాయి. ఈ రోజుల్లో వీలు కాని వారు కార్తీక సోమవారాలలో కూడా దీపదానం ఇవ్వవచ్చు. ముత్తైదువులకు కూడా దీపదానం ఇవ్వవచ్చు. ఆలయంలో స్వామి సన్నిధిలో లేదా ధ్వజస్తంభం వద్ద దీపారాధన చేయడం కూడా దీపదానమే. ఇలా దీపదానం చేస్తే విద్య, దీర్ఘాయువు, అష్టైశ్వర్యాలు, స్వర్గప్రాప్తి లభిస్తుంది. కార్తీక మాసంలో 1 ఒత్తు వేసి దీపాన్ని వెలిగించి దానం ఇస్తే అన్ని పాపాలు తొలగిపోతాయని చెబుతారు. 4 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి దానం ఇస్తే రాజయోగం కలుగుతుందని, 10 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి దానం ఇస్తే చక్రవర్తిత్వం కలుగుతుందని, 100 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి దానం ఇస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని,
100 కంటే ఎక్కువ ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి దానమిస్తే పునర్జన్మ ఉండదని, మోక్షం లభిస్తుందని శాస్త్రవచనం. 1000 ఒత్తులు వేస్తే విష్ణు రూపుడు ఆవినేతితో దీపం వెలిగించి ఇస్తే జ్ఞానం, మోక్షం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. నువ్వుల నూనెతో దీపదానం చేస్తే కీర్తి అనేది పెరుగుతుంది. ఇప్ప నూనె, అడవి నూనె, ఆముదం ఇవన్నీ దీపారాధనకి తగవు. ఒకవేళ వీటితో దీపారాధన చేయాల్సి వస్తే వాటిలో ఆవు నెయ్యిని కలిపితే దోషం అనేది ఉండదు. ఈ దీపదానం వలననే ఇంద్రుడు పదవులు పొందాడని పురాణాలు చెప్తున్నాయి. కార్తీక మాసంలో శుక్లపక్షం లేదా బహుళపక్షంలో అంటే పౌర్ణమికి ముందు లేదా పౌర్ణమి తర్వాత కొన్ని తిథుల్లో దీపాలను వెలిగించి దానం ఇస్తే మంచిదని స్కంద పురాణంలో చెప్పబడింది. పాడ్యమి లేదా చవితి తిథి రోజు దీపదానం ఇస్తే ముత్తైదువులకు సౌభాగ్యం కలుగుతుందని చెబుతున్నారు. విధియ రోజు దానం ఇస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని, తదియ రోజు దీపదానం చేస్తే సకల సంపదలు లభిస్తాయని, పంచమి రోజు దీపదానం చేస్తే ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుందని, షష్ఠి తిథి రోజు దీపాన్ని దానం చేస్తే రాజకీయాల్లో బ్రహ్మాండమైన పదవి లభిస్తుందని, సప్తమి రోజు దీపదానం చేస్తే ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుందని, చతుర్దశి రోజు దానమిస్తే మానసిక అశాంతి తొలగిపోతుందని, క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి రోజు దీపదానం చేస్తే మిగిలిన రోజుల్లో చేసిన దానికంటే 4 రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. క్షీరాబ్ది ద్వాదశి నాడు దీపదానం చేసినా, దీపాల వరుస చూసినా సకల పాపాలు నశిస్తాయి. ఈ దీపదాన మహిమ విన్నవారు, చదివినవారు మోక్షం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక పురాణంలో చెప్పబడిన కథ గురించి తెలుసుకుందాం. ఒక మహారాజు తనకు సంతానం లేక ఎంతో మదనపడుతూ పరమేశ్వరుని వేడుకునేందుకు సంసిద్ధుడయ్యాడంట. అప్పుడు ఒక మునీశ్వరుడు ప్రత్యక్షమై, ఓ రాజా, బ్రాహ్మణులను కానీ పరమేశ్వరుని కానీ సంతృప్తి పరిచే పని చేస్తే మేలు జరుగుతుందని, సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పాడంట. వెంటనే రాజు శివారాధన చేసి పిండి దీపాల్లో ఆవు నెయ్యితో వెలిగించి బ్రాహ్మణులకు దానం ఇచ్చాడంట. తత్ఫలితంగా మహారాజుకు సంతాన ప్రాప్తి కలిగి సంతాన భాగ్యం పొందాడంట. ఈ విధంగా కార్తీక పురాణంలో దీపదానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని చెబుతుంది. దీపదానం చేసేటప్పుడు శ్లోకాన్ని తప్పకుండా చదవాలండి. అందరూ చదవలేరు కాబట్టి చదవలేని వారు కార్తీక దామోదర ప్రీత్యర్థం అనుకుంటూ దీపదానం ఇస్తే మంచి జరుగుతుందని పండితులు చెప్తున్నారు. కార్తీక మాసంలో దీపదానం చేయడం వల్ల శివకేశవుల సంపూర్ణ అనుగ్రహంతో పాటు సంవత్సరం మొత్తం సకల శుభాలు సిద్ధిస్తాయని జ్యోతిష్యులు చెప్తున్నారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.